చేయి గుంస్తుంది గంట సేపు చెప్తా. అందుకే ఆగన్న మొగ్గ కటింగ్ మొగ్గ చెప్పాలి మీకు రాదు. సాజన్ హైట్ ఉంటాడు నువ్వేందు సార్ ఇంకా పొడుగుంటాడు మళ్ళీ మళ్ళీ నన్ను పచ్చేది రెండు ఒక్క నిమిషం ఉండాలి లేకపోతే ఎన్ని లక్షలు మొదలు చేస్తాను నేను అంత అప్పటి నుంచి వస్తున్నాను మీదికి రాలేదు నేను లాస్ట్ బార్డర్లో నేను బాబు చేయటండి. ఈ ఫోటోగ్రాఫర్ ఎవరు? కెమెరా మీదే. అది టోటల్గా బాగుంది అడ్డం వస్తుంది. అంటే గ్యాస్ ఫోటోగ్రాఫర్ అన్న చాలా బాగుంది. దినం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరస్తుల పట్ల ఒక కొత్త ప్రణాళిక, కొత్త ప్రయోగం మేము ప్రారంభించాము 6 నెలల క్రితం. ముఖ్యంగా ఇక్కడ నేరస్తులు ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైతే ఈ చైన్ స్నాచింగ్స్కి పాల్పడుతున్నారో లేకపోతే దొంగతనాలు పాల్పడుతున్నారో వారిని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ ద్వారా వారి జీవితంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో కుటుంబ సభ్యుల్ని చుట్టాలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిపించి మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రారంభించాము. ఎందుకంటే నేరస్తుడు అనేది మా సోషియలాజికల్ స్టడీస్లో కూడా మాకు తెలిసింది ఏదో కారణాల వల్ల వాళ్ళు ఈ నేరాలు చేయడం అనేది చేస్తుంటారు, పాల్పడుతుంటారు. అందుకనే కౌన్సిలింగ్ ద్వారా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల కూడా వారు ఈ నేరాలకు పాల్పడడం అనేది తగ్గుతుందని జీవితంలో మార్పులు వస్తాయని ఒక ఆశయంతో కౌన్సిలింగ్ ప్రారంభించాం. అయితే ఎవరైతే జైలు నుండి విడుదల అవుతున్నారో వారిని తక్షణమే మా సిసిఎస్ సమన్వయంతో కన్సర్న్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ వారిని అప్పచెప్పడం, మరి వారు ఆ ఎస్హెచ్ఓస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సిసిఎస్ సమన్వయంతో
వారిని పిలిపించి కుటుంబ సభ్యులతో సహా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, మరి వారికి జీవనాధారం చాలా ముఖ్యం. అంటే ఈ నేరాలు చేయడం మానేసిన తర్వాత మరి జీవనాధారం ఏముంటుందో అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకనే జీవనాధారం కల్పించడం కూడా మా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఈ ప్రక్రియలో ఈరోజు మొదటిసారిగా ఒక కరడుగట్టిన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆరినేని రాజు ఏలియాస్ జయరాజు ఇతన్ని మేము ఈరోజు ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రాం ద్వారా రీహాబిలిటేట్ చేసి అతనికి అతని భార్యకు ఇద్దరు పిల్లల కోసం జీవనోపాధి అనేది ఒకటి మేము కనుక్కొని అతనికి ఒక టీ కొట్టు ఇక్కడ కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఇతను దాదాపు 107 ఈ పేరు చాలా మోగిందండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దరిదాపులో 9 జిల్లాల్లో పేరు చాలా మోగింది. కనీసం నా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా వదిలేశారండి. చనిపోయాడు, నా కొడుకు చచ్చాడు అనుకున్నామని చెప్పేసి అన్నారు. అలాంటి స్థితిలో ఉన్న నేను మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్య పేరు ప్రియాంక. మరి నాకు 2 పిల్లలు, 2 సంతానం, 2 మగ పిల్లలు. అయితే నాకు పిల్లలు పుట్టేంత వరకు నాకు మారాలనే ఉద్దేశం రాలేదు. నేను 100 నేరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా మనసులో ఏ బాధ కానీ ఎలాంటి ఫీలింగ్ కానీ లేకుండా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకు 2 బాబులు పుట్టారో అప్పుడు ఒక మాట ఒకటి అనిపించిందండి. నా తండ్రి నేను ఈ చిన్న పిల్లల గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను కదా, నా పిల్లలు ఖరాబ్ కాకూడదు, నా పిల్లలు చదువుకోవాలా, గొప్పవాళ్ళు కావాలని. మరి 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన నా తండ్రి ఎంతగా వేదన పడుతుండొచ్చు, ఎంతగా బాధపడుతుండొచ్చు అని ఆలోచించాను. అప్పుడు అనిపించిందండి నా హృదయంలో ఖచ్చితంగా నేను మారాలి. నా వల్ల నన్ను కట్టుకున్న భార్య తల్లిదండ్రులను వదిలేసి ఎవరు లేక దిక్కు లేక నన్ను నమ్ముకొని వస్తే దానికి ఎలాంటి దిక్కు లేకుండా చేశాను. నేను జైల్లో ఉండటం వల్ల వాళ్ళు మానసికంగా ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నాను. నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటే చూసుకోలేకపోయాను. నా అక్కబావాళ్ళు చనిపోతే చూసుకోలేకపోయాను. దిక్కులేని వాళ్ళు అయిపోయారండి నా కుటుంబం. ఆ స్థితిలో ఉండగా గత 6 నెలల క్రితం కౌన్సిలింగ్ అనే ఒక విధానం కమిషనర్ గారు అక్కడ పెట్టడం జరిగింది, నాకు తెలియపరచడం జరిగింది. అయినా నేను దేవుడి మీద భారం వేశాను. దేవుడు ఏదో రకంగా నాకు సహాయం చేస్తాడు, నా పిల్లలతో నేను కలిసి ఉండాలనుకున్నాను. బయటికి రాగానే నేను మల్కాజ్ సిసిఎస్లో కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరి సిఏ గారు, మన సిపి గారిని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. సరే అట కలవగానే నేను మారుతాననే ఒక్క మాటకి ఆయన గారు ఎంతో స్పందించి ఇతనికి ఏం కావాలో చేయడానికి గత నెల నుంచి మొత్తం అరేంజ్మెంట్ చేసేసి నాకు తయారు చేసి హోటల్ పెట్టించడం జరిగింది. జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే క్రైమ్ వల్ల ప్రథముని నేనే అయిపోయాను. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు తేవడానికి కూడా ప్రథముని నేనే కావాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆ ప్రథముని నేనే అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు సహాయం చేసిన కమిషనర్ గారిని నా హృదయపూర్వక వందనం తెలియపరుచుకుంటున్నాను.